హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సీజన్ ప్రారంభం అవగానే చాలామంది నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అంటూ భావించారు. అయితే మొదటి 2-3 రోజులు నిఖిల్ ఆట కూడా విన్నర్కి తగ్గట్టే కొనసాగింది. ఒక లీడర్ ఎలా ఉండాలో నిఖిల్ చేసి చూపించాడు. కానీ ఆ తర్వాత నిఖిల్ పూర్తిగా సైలెంట్ అయ్యాడు. ముఖ్యంగా బేబక్కతో గొడవ కారణంగా నిఖిల్ చాలా సైలెంట్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ విషయం గురించి నైనికా వద్ద మాట్లాడుతూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ ఏం చేసినా కూడా హౌస్మేట్స్ అందరూ అందులో తప్పులు వెతికి నిఖిల్ను టార్గెట్ చేస్తున్నారు. మంచిగా మాట్లాడినా, గట్టిగా ఫైర్ అయినా నిఖిల్పై ఫైర్ అవుతున్నారు హౌస్మేట్స్. అది నిఖిల్ తీసుకోలేకపోతున్నాడు. నేను కరెక్ట్గానే ఉన్నప్పటికీ నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనితో నైనిక నిఖిల్కి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నిఖిల్ మాట్లాడుతూ, మా ఫ్రెండ్ ఒకడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ముందు ఒకటే మాట చెప్పాడు, ఎవరితో కూడా అనవసరంగా గొడవ పడకు, నీపై గొడవకి వస్తే వదిలిపెట్టకు, నీ గేమ్ నువ్వు ఆడు, ఎవరితో నువ్వు కనెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం నీ ఫోకస్ టైటిల్ మీదనే ఉండాలి అని చెప్పాడు. నేను అదే ఫాలో అవుతున్నాను. నాకు ఎవరితో కూడా కనెక్షన్ అవసరం లేదు. నేను ఇలాగే కొనసాగుతున్నా కూడా నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. మీకు హౌస్మేట్స్ నిఖిల్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తే నిఖిల్కి మద్దతుగా కామెంట్స్ చేయండి. నిఖిల్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.